వెల్కమ్ బ్యాక్ టు సూపర్ 6. తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. 7 రోజుల పాటు శాసనసభ సమావేశాలు కొనసాగాయి. ఈ సమావేశాల్లో తెలంగాణ అసెంబ్లీ 8 బిల్లులకు ఆమోదం తెలిపింది. అటు 4 అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఇదే సభలో ఔటర్ రింగ్ రోడ్డు లీజుపై సిట్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాలు 7 రోజుల పాటు జరిగాయి. సభ నిరవధికంగా వాయిదా పడింది. 8 బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మొత్తం మీద 37.44 గంటల పాటు సభ సమావేశం జరిగింది. ఈ 4 అంశాలపై సుదీర్ఘంగా క్లుప్తంగా సభలో చర్చ జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే సిట్ విచారణకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ లీజుకు సంబంధించి సిట్ విచారణకు ఆదేశించారు. ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఈ 7 రోజుల్లో జరిగినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, వారం రోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగాయని చెప్పుకోవచ్చు. మొదటి రోజు నుంచే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. తొలి రోజు అదానీ రేవంత్ దోస్తానా అంటూ బీఆర్ఎస్ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. ఆ తర్వాత వాయిదా పడ్డ అసెంబ్లీ సమావేశాలు మిగతా రోజులు కంటిన్యూగా నడిచాయి. ఈ సందర్భంగా ప్రభుత్వ తరఫున 8 బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది. 3 షార్ట్ డిస్కషన్లకు కూడా సభలో చర్చ జరిగింది. 3 షార్ట్ డిస్కషన్లపై సభలో చర్చ జరిగింది. ప్రధానంగా ఈ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చివరి రోజు మాత్రమే ఎక్కువగా ప్రసంగించారు. కీలకమైన అన్ని అంశాలను కూడా ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు సంబంధిత చర్చలో పాల్గొనగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఈరోజు ఓవరాల్గా జరిగిన చర్చలో జోక్యం చేసుకుంటూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను, గత ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న పరిస్థితులను పూర్తి స్థాయిలో సభలో వివరించారని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల తాము ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందన్న అంశాన్ని ప్రధానంగా రేవంత్ రెడ్డి చెప్పే ప్రయత్నం చేసుకొచ్చారని చెప్పుకోవచ్చు. ఈ అంశాలు నిన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై జరిగిన చర్చలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేస్తుందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తూ ఇటీవల ఆర్బీఐ విడుదల చేసిన నివేదికలను వెల్లడించి అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు పావులు కదిపిందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా సభలో ప్రతి అంశం కూడా వాడివేడిగానే జరిగింది. ఈ వారం రోజుల పాటు జరిగిన సభలో ఈ రోజు మినహా బీఆర్ఎస్ పార్టీ ప్రతిరోజు అధికార పార్టీని ఇరుకున పెట్టే విధంగానే వ్యవహరించిందని చెప్పుకోవచ్చు. రోజు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి, అంటే ప్రభుత్వ తీరుపై నిరసనలు వ్యక్తం చేస్తూనే సభలోకి బీఆర్ఎస్ శాసన సభ్యులు ఎంటర్ అయ్యారు. నిన్న జరిగిన సంఘటనలు మాత్రం మరింత శాసనసభలో కలకలం రేపాయని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యేలు నేరుగా స్పీకర్ పోడియం ముందుకు దూసుకెళ్లడం, అక్కడ కొద్దిసేపు గందరగోళ పరిస్థితులు నెలకొనడం ఒక ఆందోళన కలిగించిన అంశంగా మనం ఈ శాసన సమావేశాల్లో చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. సునీల్. ఓకే శ్రీకాంత్.